వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మౌస్ డౌన్ మెథడ్ గురించి అలాగే మౌస్ ఎంటర్ ఈవెంట్ మెథడ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ అసలు ఎగ్జాంపుల్ ఎందుకు యూజ్ అవుతాయో చూడండి ఈ మెథడ్స్. సో నేను నా డివ్ ఎలిమెంట్లోకి వచ్చి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మౌస్ డౌన్ ప్రెస్ మౌస్ బటన్ మీద ప్రెస్ డౌన్ రిలీజ్ చేస్తున్నాను. మౌస్ బటన్ రిలీజ్డ్. సో దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు. రెండవది వచ్చేసి నేను నా పారాగ్రాఫ్ ఎలిమెంట్ మీదకి వెళ్తున్నాను. అప్పుడు పారాగ్రాఫ్స్ అన్ని హైలైట్ అయ్యి బ్యాక్ మౌస్ ఎంటర్ అవ్వగానే కలర్ చేంజ్ అవుతుంది ఏంటి పారాగ్రాఫ్స్ మీద. మూడవది వచ్చేసి అసలు డిఫరెన్సెస్ బిట్వీన్ మౌస్ ఓవర్, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ ఓవర్, మౌస్ మూవ్, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ ఓవర్. సో ఇక్కడ చూడండి దీని మీదకి వెళ్ళినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దాంట్లో. సో మిగతా ఎక్కడికి వెళ్ళినా సరే ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఇక్కడేమో నేను డివ్ ఎలిమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. చూడండి, రైట్. సో ఇందులో మౌస్ మూవ్లో మనం మౌస్ని ఎన్నిసార్లు మూవ్ అవుతున్నాం అన్నిసార్లు కూడా ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మౌస్ ఓవర్ మెథడ్ గురించి చూద్దాం. మౌస్ ఓవర్ కాదు, మౌస్ డౌన్. Mouse down method event occurs when the left mouse button is pressed down over the selected element. The mouse down method triggers the mouse down event or attaches a function to run the mouse over event. Mouse enter event occurs when the mouse pointer is over the selected. Mouse down ఇప్పుడు మనం ఎప్పుడైతే మౌస్ ను క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఈ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే మౌస్ ఎంటర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, మనం పర్టికులర్ ఎలిమెంట్ మీదకి మన మౌస్ని తీసుకెళ్ళినప్పుడే వెంటనే ట్రిగ్గర్ అయిపోతుంది. సో దీని పర్పస్ చూడండి. ఫస్ట్ మౌస్ డౌన్ ఈవెంట్ గురించి చూద్దాం. మౌస్ డౌన్ ఈవెంట్లో మనకి మౌస్ అప్, మౌస్ డౌన్ రెండు మెథడ్స్ని యూజ్ చేశాను. రెడీ ఫంక్షన్ డివ్ మీదకి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ కలర్ ఈజ్ ఈ పారాగ్రాఫ్ మౌస్ బటన్ ఈజ్ రిలీజ్డ్. సో ఏమవుతుంది, మౌస్ అప్ చేసినప్పుడు మౌస్ని క్లిక్ చేసినప్పుడేమో మౌస్ బటన్ ఈజ్ ప్రెస్డ్ అని వస్తుంది కదా. సో వచ్చిన కంటెంట్ ఎక్కడ యాడ్ అవుతుంది, దిస్ అంటే మన బాడీలోకి యాడ్ అవుతుంది. డాలర్ ఆఫ్ డివ్ మౌస్ డౌన్. ఎప్పుడైతే డివ్లో ఉండే పారాగ్రాఫ్ డివ్ని క్లిక్ చేస్తున్నామో అప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ యాడ్ అవుతుంది. రిలీజ్ చేయగానే ఈ పారాగ్రాఫ్ యాడ్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్. సో యాడ్ చేస్తున్నాం. క్లిక్ చేసి రిలీజ్ చేసినప్పుడల్లా మనకి మౌస్ డౌన్, రిలీజ్డ్, ప్రెస్డ్. సో మనకి 3 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇలా చూపిస్తుంది. ఓకే, రైట్. సో ఎగ్జాంపుల్ అంటే ప్రోగ్రామ్ని ఒకసారి అనలైజ్ చేయండి. $document.ready ఫంక్షన్ $ఆఫ్ డివ్ మౌస్ అప్ ఫంక్షన్ మౌస్ని రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో మౌస్ బటన్ ఈజ్ రిలీజ్డ్ అని వస్తుంది. అలాగే డివ్ ఎలిమెంట్లో మనం మౌస్ని క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది, మౌస్ బటన్ ప్రెస్డ్ డౌన్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మౌస్ అప్, మౌస్ డౌన్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాము. రెండోది వచ్చేసి మౌస్ ఎంటర్ మెథడ్. సో మౌస్ ఎంటర్ మెథడ్, మౌస్ లీవ్ మెథడ్స్ రెండు ఉంటాయి మనకి. సో ఇక్కడ చూడండి. సో whenever in the paragraph mouse is entered, at the time the paragraph background color is yellow. Mouse leave, the background color is green. So P of mouse enter, the P paragraph background color is yellow. Mouse leave, the P paragraph background color is green. సో పారాగ్రాఫ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయినప్పుడు ఎల్లో వస్తుంది, లీవ్ అయినప్పుడు గ్రీన్లోకి మారిపోతుంది అన్నమాట. ఓకే, సో ఫైనల్గా వచ్చేసి ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద మౌస్ ఓవర్, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ ఓవర్ మెథడ్స్. సో దీని పర్పస్ మనం
ఇక్కడ 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. 3 వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ x y z. డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్. ఓకే, ముందు మన HTML కోడ్ని అనలైజ్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే డివ్కి ఒక స్టైల్ ఉంది, అలాగే h3కి ఒక స్టైల్ ఉంది. అలాగే h3లో కొద్దిగా కంటెంట్, pలో కొద్దిగా కంటెంట్, ఈ 3 పారాగ్రాఫ్లో కంటెంట్ ఉంది. తర్వాత div క్లాస్ ఈక్వల్స్ టు ఓవర్ అని రాశాను. మౌస్ ఇంటర్ ఈజ్ డిక్లేర్డ్, ఇందులో ఒక పారాగ్రాఫ్ ఉంది, రమేష్ అన్న పారాగ్రాఫ్. అలాగే ఇంకో డివ్ ఉంది, ఎంటర్ అనే డివ్. అలాగే మూవ్ అనే డివ్ ఒకటి ఉంది, మౌస్ ఓవర్ మూవ్ ఈవెంట్ ట్రిగ్గర్డ్. చూడండి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని ఇక్కడ చూసినట్టయితే మనకు 3 డివ్లు ఉన్నాయి. ఓకే, సో తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ ఏముంది, డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఫస్ట్ మౌస్ ఓవర్కి రాస్తున్నాను. సో డివ్ డాట్ ఓవర్ ఎప్పుడైతే డివ్ ఎలిమెంట్లో డివ్లో ఓవర్ అనే క్లాస్ ఉన్న డివ్లోకి వెళ్ళినప్పుడు డాట్ ఓవర్లో ఉండే, అంటే డాట్ ఓవర్ ఎక్కడైతే ఉందో క్లాసు, ఆ క్లాస్లో ఏమొస్తుంది, స్పాన్, ఆ క్లాస్లో ఉండే స్పాన్ ట్యాగ్లోకి టెక్స్ట్ x+x+1 అంటే x వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఈ స్పాన్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. మౌస్ ఎంటర్, మౌస్ మూవ్. అలాగే సో ఎంటర్ అనే క్లాస్లో ఉండే స్పాన్ ఎలిమెంట్లో y వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మౌస్ ఓవర్ మెథడ్ ఎప్పుడు, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మౌస్ ఓవర్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే, సో డిఫరెన్సెస్, ద మౌస్ ఓవర్ ఎంటర్ triggers when the mouse pointer enters to the div element and its child element. సో మనకి ఫస్ట్ div ఎలిమెంట్ లో మనకి ఎన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సో h3 ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది. ఓకే, సో వీటిలోకి వెళ్ళినప్పుడల్లా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ నేను div ఎలిమెంట్ లోకి వెళ్తున్నాను, ఒకసారి ట్రిగ్గర్ అయింది. అలాగే ఇక్కడ మౌస్ మూవ్ చేస్తున్నాను కానీ ట్రిగ్గర్ అవ్వట్లేదు. మళ్ళీ h3 ఎలిమెంట్ లోకి వచ్చాను, ట్రిగ్గర్ అయింది. మళ్ళీ h3 ఎలిమెంట్ లోనే ఉన్నాను, ట్రిగ్గర్ అవ్వట్లేదు. మళ్ళీ పారాగ్రాఫ్ లోకి వచ్చాను, పారాగ్రాఫ్ లోకి వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, బయటకు వచ్చేసాను. ఓకే, మళ్ళీ ఎంటర్ అవుతున్నాను, బయటకు వస్తున్నాను, ఎంటర్ అవుతున్నాను. సో ఎప్పుడైతే డివ్ ఎలిమెంట్ లోకి కానీ అందులో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళినప్పుడల్లా మనకి ఈవెంట్ అనేది మౌస్ ఓవర్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అలాగే మరి మౌస్ ఎంటర్ ఈవెంట్ ఓన్లీ ట్రిగ్గర్స్ వన్ ద మౌస్ ఎంటర్ టు ద డివ్ ఎలిమెంట్. సో మౌస్ ఎంటర్కి కోడ్ ఏమి రాసాము, మౌస్ ఎంటర్కి సో ఎంటర్ ఆఫ్ స్పాన్ టెక్స్ట్ y+1. సో డివ్ ఎలిమెంట్ ఏదైతే డివ్ ఎలిమెంట్ దట్ కంటైన్స్ ద ఎంటర్ క్లాస్, డివ్ ఎలిమెంట్లో ఎంటర్ క్లాస్ ఉంటుందో అందులోకి వెళ్ళినప్పుడల్లా డివ్ ఎలిమెంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇంకా చైల్డ్ ఎలిమెంట్స్కి ఏం సంబంధం లేదు. సో బయటకు వచ్చాను, మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ ట్రిగ్గర్స్ ఎవ్రీ టైమ్ ద మౌస్ పాయింట్ మూవ్ ఓవర్ ద డివ్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, నేను డివ్ ఎలిమెంట్లోకి వెళ్ళి మౌస్ మూవ్ చేస్తున్నాను. ఎవ్రీ టైం మూవ్ అయినప్పుడల్లా డివ్ ఎలిమెంట్లో సో మౌస్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట, మౌస్ ఎంటర్ ఈవెంట్. ఓకే, ఇది ఈ విధంగా ఇది మా డిఫరెన్సెస్ బిట్వీన్ ద మౌస్ ఓవర్, మౌస్ ఎంటర్ అండ్ మౌస్ ఓవర్ మెథడ్స్. సో ఇవన్నీ కూడా రియల్ టైంలో మన రిక్వైర్మెంట్ని బట్టి మౌస్ ఎంటర్, మౌస్ ఓవర్, మౌస్ మూవ్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. Please subscribe my channel.